వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయేది రెసిపీ బెండకాయ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ అనేది మనకు హీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము. ఒక 3-2 స్పూన్ ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ పోసుకుందాం. ముందుగా మనం ప్యాన్లోకి ఆయిల్ పోసుకున్నాం. అయినాక ఇందులోకి మనం ఇప్పుడు కాస్త ఇది ఉంటుంది కదా, ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుంటాం. ఇది మనకి కాస్త ఫ్రై కావాలి కాబట్టి, జిగురుగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్గా ఈ బెండకాయలని ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ ఈ బెండకాయలని వేసుకున్నాం కదా, ఒకసారి మనం కలుపుకున్నాక ఇందులోకి మనం 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేస్తాం. మనం ఇట్లా లైట్గా ఫ్రై కానివ్వాలి. ఈ అడుగు పడుతుంది, జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయని మనం చూసి కలుపుతున్నాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసినాం కాబట్టి ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోనే ఫ్రై అయిపోయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం కదా, వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపు. ఇది మనకు కాస్త జిగురు వెళ్ళేదాకా సరే ఫ్రై చేసుకున్నాం. ఈ బెండకాయ అన్నది మనకు ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే మనం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ ఆనియన్స్ అనేది ఇందులోకి వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం. మనకి జిగురు అన్నది మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ వేసుకుంటే మనకు ఇందులోనేది మనకు బెండకాయ అనేది ఇందులోనే ఫ్రై అవుతుంది. ఓకేనా, ఇలా కలుపుకోవాలి. కలుపుతుంటే ఇది ఫ్రై అవుతుంది మనకి. ఈ ఆనియన్స్ అనేది కూడా ఇందులోనే ఫ్రై అవుతుంది మనకి. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇంకోసారి కలుపుకుందాం. ఇది మనకు ఈ సాల్ట్ వేస్తాం కాబట్టి మనకి ఈ ఆనియన్స్, ఈ బెండకాయ అనేది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా మనకి ఇందాక నేను పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా, మినపప్పు, శనగపప్పు, పల్లీలు కొద్దిగా ఆయిల్ పోసుకొని అది సపరేట్గా ఫ్రై చేసుకున్నాం. అది ఇందులోకి వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇది ఇందులోకి వేసుకొని కలుపుకొని సరిపోతుంది. ఆల్రెడీ ఇది ఫ్రై చేసుకున్నాం సపరేట్గా కాబట్టి మనకి ఇంకా ఇందులో వేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇట్లా మనం కలుపుతుంటే ఇది అనేది మనకు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇట్లా జిగురు అనేది కనపడుతుంది మనకి. ఇది ఫ్రై అయిపోయింటే నాకు సరిపోతుంది. ఓకేనా, ఇందులోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆనియన్స్ ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయింది మనకి. ఇందులోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1/2 టీ స్పూన్.
వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, మనకి ఇది బాగా ఫ్రై అవ్వడం. ఈ బెండకాయ ఫ్రై అనేది ఫ్రెండ్స్ మనకి రోటీలో కానీ చపాతీలో కానీ ఏదైనా సాంబార్ రసం చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసినాక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా వేరే వంటకాల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? మనకు ఫ్రై అయింది కదా, ఇందులోకి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. ఇది ఈజీగా ఫ్రెండ్స్ జల్దీ అయిపోతుంది మనకు. ఫాస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ చపాతీలకు పెట్టేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేనా? లాస్ట్లో ఇందులో మనం కారం పొడి వేస్తాం. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి మనం చూసి వేసుకున్నాం కారం. మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం పొడి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ అది పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని నేను 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ అది ఇది కారం ఉంటుంది కాబట్టి. వేసుకున్నాం కదా, వేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం లాస్ట్లో దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. ఇందులో లాస్ట్లో మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కలుపుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. 1 నిమిషం పెట్టేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒకసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకున్నాం. అయిపోయింది ఆల్మోస్ట్ మనకు బెండకాయ ఫ్రై. ఓకేనా? స్టాప్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, మనకు బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వేరే వంటకాలు మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.